పడ్డాడో పిల్లరా బెన్యామీను స్థితి అంతా మారిపోయింది. బెన్యామీను స్థితి అంతా కూడా మార్చబడిపోయింది. బెన్యామీను పేరు ఏమిటి? గొప్పదైపోయింది. హల్లెలూయా. గమనించండి, కొద్ది కాలం గడిచినాక యోసేపు ఐగుప్తు దేశంలో ఏమిటి ఏలిక చేస్తూ ఉంటాడు, అధికారిగా చేస్తూ ఉంటాడు. అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మంటాడు. వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చినప్పుడు అన్నలందరినీ తన భోజన బల దగ్గర కూర్చోబెట్టుకొని అధికారి రాజుగారి విందు ఇస్తాడన్నమాట. ఎందుకంటే యోసేపు అక్కడ రాజు తర్వాత రాజు, అంత గొప్ప స్థానంలో ఉన్నాడు. రాజుగారి బల మీద ఎన్ని ఉంటాయండి? ఆహార పదార్థాలు మనకులాగా ఉంటాయా? ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళు కూడా ఏంటంటే 2-3 పొరలు తింటారు. ఒక్కూర ఎక్కట్లా, 2-3 ఉన్నా కానీ కడుపు నిండట్లా, నాలుగు అంత రుసులు జరిగిపోయింది. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోసేపు ఆ బల్ల మీద తన అన్నదమ్ములందరిని కూర్చోబెట్టుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వంతు ఆహారం పంచాడంట. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకి వంతు అంటే ఆ రోజులు ఏంటంటే ఎవరి కాళ్ళు ప్లేట్లో పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు అరబ్బులు చూస్తే అక్కడ ముస్లిం కంట్రీస్లో వాళ్ళు ఏంటంటే ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ప్లేట్లో ఆహారం పెట్టి వాళ్ళ విందులు ఎప్పుడన్నా మీరు వీడియోలో కూడా చూడవచ్చు. కానీ బెన్యామీను కాడికి వచ్చేళ్ళకి యోసేపు ఏం చేశాడు తెలుసా? 5 అంతలు ఇచ్చాడంట. హల్లెలూయా. ఎన్ని ఇచ్చాడండి? 5 అంతలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 అంతలు. ఏమండి? యోసేపు తన తమ్ముడైన బెన్యామీనుకి 5 అంతల భాగ్యాన్ని ఇచ్చాడు. అక్కడి నుంచి బెన్యామీను స్టారే మారిపోయింది. హల్లెలూయా. ఏమండి? బెన్యామీను ఒక ముఖ్యమైన వంశంగా మారిపోయాడు. 12 గోత్రకర్తల్లో ఆయన ఒక ప్రముఖంగా మారిపోయింది. ఎందుకంటే ఐగుప్తులో యోసేపు గొప్పవాడే పరిపాలన చేసిన కాలంలో ఆయన పేరు అలా విస్తరించిపోయింది, ఆయన భాగ్యం అలా విస్తరించిపోయింది. తదుపరి యేసు ప్రభువారు మొట్టమొదట రాజు సౌలు ఉన్నాడు కదండి, సౌలు కూడా ఈ బెన్యామీను గోత్రీకుడే. అంత గొప్పగా ఈ బెన్యామీను వంశము వర్ధిల్లింది. హల్లెలూయా. ఏమండి? ఈయన యొక్క తల్లి ఏమేం చేసింది? బెనోనియను పెట్టింది, దుఃఖపుత్రుడని పెట్టింది. కానీ యాకోబు ఏం చేశాడంటే కుడి చేతి పుత్రుడిగా బెన్యామీనుగా మార్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుడి చేతుల్లోకి రాగానే ఆయన చెర, ఆయన అవమానం, ఆయన బాధ అంతా తీసుకుని ఆయన భాగ్యము 5 అంతలుగా మారింది. హల్లెలూయా. హల్లెలూయా. అన్నదమ్ములందరికంటే 5 అంతల ఆశీర్వాదాన్ని ఆయన తీసుకుని ఎన్నో గొప్ప దీవెనలకు పాత్రుడయ్యాడు బెన్యామీను. పరాక్రమవంతుడిగా ఎదిగాడు బెన్యామీను. గొప్ప వంశముగా ఎదిగాడు బెన్యామీను. ఏమండి? రాజ్యాన్ని పరిపాలించేవాడిగా ఎదిగాడు బెన్యామీను. రాజులు ఆయనలో నుండి వచ్చారు. అర్థమవుతుందా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెరలో నుండి రప్పించే దేవుడు. దేవుడు చెరలో నుండి రప్పించి మంచి పేరు ఖ్యాతినిచ్చే దేవుడు. ఆయన బెనోనిని బెన్యామీనుగా మార్చి 5 అంతల భాగ్యముతో ఏమండి ఆశీర్వాదకరంగా చేశాడు. ఏమండి? 5వ తనం అంటారు కదా మన హిందువులు, 5వ తనం అంటారు. ఏమంటే అంటారా? అది భాగ్యమేనా? హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బెన్యామీను ఎంతగా దీవించాడు ఆయన? 5 అంతలుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయాలి. బెన్యామీనుకు ఆ పేరు, ఆ ఖ్యాతి దేవుడు అనుగ్రహించాడు. బెన్యామీను జీవితంలో ఉన్నటువంటి ఆ దుఃఖము తీసివేయబడింది, ఆ అవమానము తీసివేయబడింది, ఆ చెడ్డ పేరు తీసివేయబడింది. వీడు పుట్టగానే సచ్చిందిరా తల్లి, పుడతన తల్లితో పుట్టాడు అంటారు. అవమానిస్తారు మనుషులు కదండి. ఆ పేరు పోయింది, ఇప్పుడు మంచి పేరు వచ్చింది. ఆ అవమానం పోయింది, ఇప్పుడు ఖ్యాతి వచ్చింది. దేవుడు నీ పేరును మార్చేవాడండి. ఏమండి? దేవుడు నీ అవమానంలో మార్చేవాడండి. నీ స్థితిని మారుస్తాడు ఆయన.
నీకు మంచి పేరు ఇస్తాడు.